గవర్నమెంట్ జాబ్ మీ చదువు వచ్చి తప్పించింది రికమెండేషన్ రాలేదమ్మా. రికమెండేషన్ వస్తే ఇంటి ట్రాన్స్ఫర్ రావచ్చు, కానీ మీకు చదువు అనేది మీకు మీ సంకల్పం మీరు సాధించుకున్న జాబ్ అవి. ఒక ఎమ్మెల్యేకో ఒక ఎమ్మెల్సీ ఎవరికో భయపడి ఎందుకు జాబ్ చేస్తారు? మీరు వివరణ ఇస్తే బాగుంటుంది, మాత్రం బాగుంటుంది పద్ధతి కాదు. నేనైతే అలా మున్సిపల్ అధికారులకు వ్యవస్థాపించిన వ్యక్తిగతంగా మేము వివరణ తీసుకుంటాము, కానీ ఎమ్మెల్యే గారు చెప్తే చేస్తాం, కమిషనర్ గారు చెప్తే ఫోన్ చేస్తాం అనేది కాదు. మీ విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్టే మాత్రం సస్పెన్షన్ వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా మేమైతే వదిలిపెట్టడం చాలా సీరియస్ ఉంటుంది. వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డారు. వేరే ఎవరైనా సర్వీస్ వస్తే కాలేజ్ నుంచి ఏమైనా సమస్య ఉంది కౌన్సిలర్ చెప్పండి, కౌన్సిలర్ గారు దగ్గర అధికారులను తీసుకుంటే మీరు కూడా ఇవ్వండి. మున్సిపల్ చైర్మన్ కావాలి, వైస్ చైర్మన్ కావాలి, సంబంధించిన కౌన్సిలర్ కావాలి, మీరు తీసుకోండి, వర్క్ చేయండి. అంతేగాని ఇదేంటండి ఏకపక్షం కాకుంటే. కానీ ఈరోజు మీరు జరిగిన సమావేశంలో మాకు మా కౌన్సిలర్లకు అవమానం జరిగింది కాబట్టి దానిపైన మేము నోటీసులేమో బాగుంటుంది అయితే కాదు. థ్యాంక్ యూ అమ్మా. ఏదైనా జరిగితే ఆమె బహిరంగంగానే క్షేమాపణ చెప్పారు. మీరు కూడా పెద్ద మనసుతోటి ఈ యొక్క సమావేశాన్ని మొదలుపెట్టేసి నెక్స్ట్ లాగా ప్రతి విషయంలో ప్రోటోకాల్ విషయంలో ఎక్కడైనా జరగలేదు. షాద్నగర్ మున్సిపాలిటీ పరిధిలో సంబంధించి ఏ వాటి ఏది జరిగినా కానీ ప్రోటోకాల్ చూసుకోవాల్సిన బాధ్యత మీదేమో. ఎంఆర్ఓ గారు ఆర్డీఓ కాదు, మున్సిపల్ సభ్యులు. మీ సభ్యులు కాబట్టి మీ సభ్యుల పనులను కల్పించుకుంటా మీరు చూసుకుంటే బాగుంటుంది. గవర్నమెంట్ జాబ్ మీ చదువు వచ్చి తప్పించింది రికమెండేషన్ రాలేదమ్మా. రికమెండేషన్ వస్తే ఇంటి ట్రాన్స్ఫర్ రావచ్చు, కానీ మీకు చదువు అనేది మీకు మీ సంకల్పం మీరు సాధించుకున్న జాబ్ అవి. ఒక ఎమ్మెల్యేకో ఒక ఎమ్మెల్సీ ఎవరికో భయపడి ఎందుకు జాబ్ చేస్తారు? మీరు వివరణ ఇస్తే బాగుంటుంది, మాత్రం బాగుంటుంది పద్ధతి కాదు. నేనైతే అలా మున్సిపల్ అధికారులకు వ్యవస్థాపించిన వ్యక్తిగతంగా మేము వివరణ తీసుకుంటాము, కానీ ఎమ్మెల్యే గారు చెప్తే చేస్తాం, కమిషనర్ గారు చెప్తే ఫోన్ చేస్తాం అనేది కాదు. మీ విధుల్లో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్టే మాత్రం సస్పెన్షన్ వాళ్ళ ఇంటికి వచ్చిన దాకా మేమైతే వదిలిపెట్టడం చాలా సీరియస్ ఉంటుంది. వాళ్ళు కూడా ప్రజలతో ఎన్నుకోబడ్డారు. వేరే ఎవరైనా